సో ఇన్నర్ రింగ్ రోడ్ కేతనకొండ, వైకుంఠపురం, తాడికొండ, చినకాకాని, నూతక్కి, పెనంలూరు, నున్న, కౌలూరు మీద గుండా వెళ్తుంది. దీనిని 2 ఫేజుల్లాగా డివైడ్ చేశారు. ఇక్కడ మీరు కేతనకొండ దగ్గర బ్యాక్ సైడ్ లో ఒక లైన్ చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్ నుంచి వచ్చే నేషనల్ హైవే. సో ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి ఇటు పక్క నున్నా అని ఉంది కదా, ఈ నున్నా దగ్గర దాకా ఉన్న పార్ట్ ఫేజ్ 2, మిగతాదంతా ఫేజ్ 1. సో ఈ ఫేజ్ 1 మొత్తం పొడవు 68 కిలోమీటర్లు, అలానే ఫేజ్ 2 పొడవు 29 కిలోమీటర్లు. ఈ రెండు కలిపి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 97 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 భాగాల నిర్మాణానికి మొత్తం 1428 ఎకరాల భూమి అవసరం. దీనిని 8 వరుసలుగా గాని 10 వరుసలుగా గాని నిర్మించాలని అనుకున్నారు. 8 వరుసలుగా నిర్మించడానికి కావలసిన అంచనాలను కూడా తయారు చేశారు. ఈ ఫేజ్ 1 ని 2 భాగాలుగా విభజించారు. మళ్ళీ దాంట్లో హైదరాబాద్ హైవే దగ్గర నుంచి చెన్నై హైవే దాకా ఒకటి, చెన్నై హైవే దగ్గర నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ దాకా ఒక పార్ట్ ని నిర్మిస్తారు. మిగతా భాగం ఫేజ్ 2 లోకి వస్తుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం కూడా మళ్ళీ కృష్ణానది మీద ఈ ప్రదేశంలో ఒక చోట, అలానే ఈ ప్రదేశంలో ఒక చోట 2 బ్రిడ్జిల్ని నిర్మించాల్సి వస్తుంది. మొత్తం 13 ప్రదేశాల్లో ఇంటర్చేంజ్లు వస్తాయి. ఈచ్ సైడ్ 7.5 మీటర్స్ విడ్త్ సర్వీస్ రోడ్డు వస్తుంది. అలానే సైకిల్ ట్రాక్ మరియు ఫుట్ పాత్ ను కూడా ప్రపోజ్ చేశారు. ఈ సైకిల్ ట్రాక్ విడ్త్ 2.5 మీటర్స్, అలానే ఫుట్ పాత్ విడ్త్ 2.5 మీటర్స్ ఉంటాయి.